హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమికి ఎగ్జాక్ట్గా 2 డేస్ ముందు తీసిన వీడియో అనమాట. సో మేము ఆదిలాబాద్కి వచ్చాం కదా. సో ఇంకా వచ్చిన తర్వాత ఒకసారి మేము మా పాత ఇల్లు ఉంది. సో దాని పక్కనే మా వైషుకి డైహార్ట్ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఉందన్నమాట. సో వాళ్ళని కలవడానికి అని చెప్పేసి వెళ్ళాము. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ ఇంటి వెనకాలనే రాముల వారి గుడి కట్టి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అయిందని చెప్పేసి భోజనాలు పెట్టారంట. సో ఇన్విటేషన్ వచ్చింది. సో దానికోసం కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అయితే ఇదే అనమాట మేము ఫస్ట్ ఉన్న ఇల్లు. సో మేము ఉన్నప్పుడైతే బాగుండింది. ఇప్పుడు పెయింటింగ్ మొత్తం పోయిందనమాట. మేము వెళ్ళి 2 ఇయర్స్ అవుతుంది. మేము వెళ్ళిన తర్వాత ఒక 2 ఫ్యామిలీస్ ఏమో వచ్చి వెళ్ళినట్టున్నాయి. మేము వచ్చే ముందు రోజు లేకుంటే 2 డేస్ ముందు ఖాళీ చేశారంట ఈ రూము. సో వాళ్ళు అంటున్నారనమాట నాతో, ఇక్కడికి రావద్దా అని చెప్పేసి. సో మేము ఏరి కోరి కిందనే కావాలని చెప్పేసి రూమ్ కింద తీసుకున్నాం అనమాట, ప్రజెంట్ రూమ్. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్. సో అక్కడ ఉండాలంటే భయమే, ఎంతైనా రిస్కే కదా పిల్లలతోని. సో ఇంకొకటి దేనికన్నా కిందికి దిగాలన్నా చాలా కష్టం అనమాట. నేను అంతకుముందు ఫేస్ చేశాను. సో అందుకనే అది పైన వద్దు, కిందనే కావాలని చెప్పేసి ఏరికోరి కిందనే తీసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రూమ్ అనమాట. సో ఇదే నేను ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో అదే రూమ్ అనమాట, మేము అంతకుముందు ఉన్న రూమ్. ఈ విండో ఉంది కదా, ఈ విండో దగ్గర నుంచే మా వైషు, ఇది కిచెన్ అనమాట. ఇక్కడ నుంచి ఆ విండో ఓపెన్ చేసి కింద కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా రోడ్. అక్కడ వాళ్ళ పప్ప ఎప్పుడు వాళ్ళ గ్యాంగ్తోని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఇక మా వైషు పిలుస్తూ ఉండేది అప్పుడు. సో అవంతా మెమొరీస్ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకున్నాను అనమాట. బాగుండింది ఇక్కడ ఉన్నప్పుడు. అండ్ ఆ ఫ్యామిలీ కూడా సో ఎగ్జైటెడ్ అనమాట, ఇక్కడికి రావచ్చు కదా అని చెప్పేసి. కానీ నాకు ఇబ్బంది అవుతుండే అనమాట, ప్రతిదానికి కిందికి దిగాలి మళ్ళీ పైకి ఎక్కాలి అంటే. సో ఇంకా ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టి నేను కిందికి మీదికి తిరగలేను కదా. ఇంకొకటి వాళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళు ఉన్నప్పుడు పట్టుకుంటారు, వాళ్ళు లేనప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అదంతా అనమాట ఆలోచించి కింద అయితే తీసుకున్నాము. సో ఇది అనమాట వాళ్ళ ఫ్యామిలీ. నేను చెప్పాను కదా, తను సమ్ము వాళ్ళ అమ్మ సంగీతక్క. సో వీళ్ళందరం కూడా చాలా బాగా ఉండేవాళ్ళము. ఎటు వెళ్ళినా కానీ, అంటే గుడికి ఎటైనా వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళే వాళ్ళు అనమాట. ఇక వైషు అయితే ఎనీ టైం వీళ్ళ ఇంట్లోనే ఉండేది. మొత్తం దింగాన చేసి పడేసేది, అయినా కానీ వాళ్ళు భరించేవాళ్ళు బాగా. ఇప్పుడు మా చిన్నోడిని చూసి అంటున్నారనమాట, మీ అక్క కూడా ఇలానే చేసేది రా అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఆంటీ అనమాట. ఈ ఆంటీ వచ్చేసి స్వప్నక వల్ల మమ్మీ. తను శారీస్ తీసుకున్నారు. సో అవి చూపిస్తున్నారనమాట, ఎంత అయింది వాటి కాస్ట్, తర్వాత శారీస్ అవంతా మెత్తగా ఉందని చెప్పేసి, సమ్మర్లో బాగుంటాయి అని చెప్పేసి అదంతా చూపిస్తుంది అనమాట. అది డిస్కషన్ అవుతుంది. సో వాళ్ళని కలిసిన ఈ టైం అనేది సో ఎగ్జైటింగ్గా అయిపోయింది. అంటే మేము ఇక్కడికి రావడం అంటే మేము ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం, వాళ్ళు కూడా అంతే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారనమాట, మీరు మళ్ళీ వచ్చారని చెప్పేసి. వీళ్ళే కాదు, అంటే చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ కూడా అరే మీరు మళ్ళీ వచ్చారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా మా చిన్నోడైతే మొత్తం దింగానే చేస్తున్నాడు అనమాట. మేము గుళ్ళో ఉన్నప్పుడు బాగా సతాయిచ్చిండు, అంటే వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళలేదు ఎత్తుకుంటా అంటే. సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే బాగానే ఆడుతున్నాడు, అవి ఇవి చూసుకుంటా. ఇక పక్కన ఐరన్ బాక్స్ ఉండే, సో దాంతో అయితే తెగ ఆడుకుంటున్నాడు అనమాట. అది గుచ్చుకుంటుందిరా అన్నా కానీ వింటలేడు. సో వాడికి తెగ నచ్చేసినట్టుంది. ఇక దాని దగ్గరికే మనం గుంజుతున్నా కానీ అక్కడికే వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఈ వీడియో వచ్చేసి శ్రీరామ నవమి రోజు అనమాట. ఫైనల్గా మేము రెడీ అయ్యి చాలా లేట్గానే వెళ్ళామన్నమాట. కళ్యాణం జరిగేటప్పుడు మేము వెళ్ళలేదు, ఎందుకంటే చెప్పాను కదా మా చిన్నోడు ఉన్నాడు, పైగా బాగా ఎండ ఉంది. సో వెళ్ళినా కానీ బాగా సతాయిస్తాడని చెప్పేసి మేమైతే 1 o'clock ఐ థింక్ 12:30, 1 ఆ టైంకి వెళ్ళామన్నమాట. అంతవరకు కూడా మేము వెళ్ళలేదు. వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు రమ్మని చెప్పేసి, ఎందుకంటే వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు మీకు ఎలాగో సతాయిస్తాడు చిన్నోడు, అందుకనే ఫోన్ చేయలేదని చెప్పేసి సంగీతకు అయితే చెప్పిందనమాట. సో మేము లేట్గానే వెళ్ళాము. వెళ్ళేసరికంటే భోజనాలు చేస్తున్నారు. ఇంకా చిన్నోడిని పట్టుకున్నారనమాట. పట్టుకుంటే నేను వెళ్ళి భోజనం చేశాను.
ఇంకా అక్కడ భోజనం చేసేటప్పుడు కూడా తెలిసిన ఫ్యామిలీ అనమాట. ఇల్లు అక్కడనే ఉంది, పక్కనే ఉంది. వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి భోజనం అయితే చేస్తూ ఉంటే ఇంకా చిన్నోడిని తీసుకొని వచ్చేసింది అనమాట అభి. ఇంకా వాడు అక్క ఏడుస్తున్నాడు అస్సలు ఆగట్లేదు అని చెప్పేసి ఇంకా వాడిని ఎత్తుకొని ఇంకా అన్నం తిన్న తర్వాత కొంచెం సేపు అయితే ఆడుకున్నాడు వాడు ఆ ఇంట్లోనే. ఆడుకున్న తర్వాత ఇంకా వాడిని ఎత్తుకొని మళ్ళీ అయితే గుడికి వచ్చానమాట. ఇంకా వాడు నా దగ్గర అయితే కామ్గా ఉంటుండు, ఇంకా వాళ్ళు ఎత్తుకుంటే ఏడుస్తుండు. ఇంకొకటి కొంచెం ఎత్తుకున్నా కానీ కొంచెం సేపు నేను కనిపించకుండా ఉంటే కొంచెం సేపు ఆగుతున్నాడు, మళ్ళా కొంచెం టైం దాటిందా ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. అలా అవుతూ ఉంది మొత్తానికి. ఇదంతా అయిన తర్వాత వాడిని కొంచెం సేపు ఆ గుడిలోనే ఆడిపించి ఇంటికైతే తీసుకెళ్ళాను అనమాట. ఇక వైషు అయితే ఊట్నూరులో ఉందన్నమాట. అంటే 2 days బ్యాక్ మాహూర్ వెళ్ళిందని చెప్పాను కదా. సో మాహూర్ నుంచి డైరెక్ట్గా ఊట్నూరుకి అయితే తీసుకెళ్లారనమాట. అంటే ఒక 3-4 days ఉంచి పంపిస్తామని చెప్పేసి. సో తను ఇక్కడైతే ఈ అకేషన్కి అయితే మిస్ అయిపోయింది. సో తను అక్కడే ఉంది. తను ఉంటే ఇంకా నన్ను సతాయిస్తుండే కావచ్చు, అంటే నాకు అనిపించింది అనమాట. కాకపోతే మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే ఉండింది. సో మొత్తానికి చిన్నోడైతే ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకొని ఫోటోలు దిగి వీడియోస్ తీసి అలా కొంచెం సేపు టైం అయితే అక్కడ గుడిలోనే స్పెండ్ చేసాము. మేము ఆదిలాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ పండుగ అనమాట ఇది మాకు. అంటే మేము ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్ పండుగ. సో మేమైతే సో ఎగ్జైటెడ్ అనమాట. మేము అంతకుముందు మహబూబ్ నగర్లో ఉన్నాము, నిజామాబాద్లో కూడా ఉన్నాము అనమాట. చాలా తక్కువ టైం, అంటే మహబూబ్ నగర్లో ఒక 1.5 year ఉన్నాము. తర్వాత నిజామాబాద్లో ఒక 6-7 months అంతే అనమాట. అక్కడ ఏదైనా పండుగలు వచ్చినా కానీ అంత హ్యాపీగా ఆ ఫీల్ అనేది రాకపోతుండే. ఎందుకంటే ఫ్యామిలీకి అంత దూరంగా ఉండి మనం ఏం చేయలేము, ఒకటి చేసినా కానీ ఆ ఫీల్ అనేది రాదనమాట. సో ఎంతైనా హోమ్ టౌనే. సో చుట్టూ కొంచెం మనకి తెలిసిన వాళ్ళు పలకరించే వాళ్ళు ఉంటే మనకి కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది కదా. సో అలా అయితే నేను ఫీల్ అయ్యాను అనమాట. సో ఇంకా ప్రొజెక్టర్లో చూసేదంతా కూడా వాళ్ళు ముందు రోజు డాన్సులు అవన్నీ వేశారు, అవన్నీ కూడా ప్రొజెక్టర్లో వేసి చూపిస్తున్నారు. సో మేము అవంతా మిస్ అయ్యామన్నమాట. మేము నైట్ టైంలో రాలేదు, కొంచెం దూరంలో ఉంటాం, గుడికి కొంచెం దూరంలో ఉంటాం. చిన్నడు ఇటు అబ్బా అబ్బా ఇటు అరే ఏయ్ ఎటుపోతున్నావు? సో మొత్తానికైతే మేము రామాలయం టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసాము. అక్కడ కళ్యాణం మహోత్సవం ఇంకా అన్నదాన కార్యక్రమం అనేవి చాలా బాగా ఘనంగా నిర్వహించారు. సో ఇప్పుడు ఈవినింగ్ 5 o'clockకి శోభయాత్ర అనేది ఉంటుంది. మా కాలనీలోనే మా కాలనీ వాసులంతా మేమంతా కలిసి ఈ శోభయాత్రని ప్రారంభించబోతున్నాం. సో ఆ శోభయాత్ర వీడియోని కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్, చూసేయండి. ఇప్పుడు మాట్లాడింది కదా తను వచ్చేసి నా సిస్టర్ లెక్క అనమాట. అంటే తన పేరు అభిజ్ఞ. నేను వీడియో తీయలేకపోతున్నానని చెప్పేసి తను వీడియో తీసుకుంటూ మాట్లాడింది, అంటే ఆ సిచ్యువేషన్ ఏంటని చెప్పేసి. సో మొత్తానికి గుడిలో నుంచి ఇంటికైతే వచ్చాము. ఇంటికంటే అదే ఇది మొత్తం అభిజ్ఞ వాళ్ళ ఇల్లు అనమాట. అంటే వాళ్ళ నానమ్మ, తాతయ్య, తర్వాత ఇంకా ఈ స్వప్నక్క, సంగీతక్క, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అనమాట. వీళ్ళందరూ ఉంటారు. సో ఇక్కడ పక్కనే మేము ఉంటుండే, వీళ్ళింటి పక్కనే చూపించాను కదా ఇంతకుముందు. సో అక్కడే ఉంటుండే మేము. హార్డ్లీ ఎంత ఒక 6 months కలిసి ఉన్నాం మేము అంతే. అంటే పక్కన అంతలోనే మాకు ట్రాన్స్ఫర్ అవ్వడము, మేము వెళ్ళిపోవడము అదంతా అయింది. బట్ ఆ తక్కువ టైంలోనే మేము చాలా క్లోజ్ అయిపోయామన్నమాట. వైషుని ఊరికే వాళ్ళు ఎత్తుకునేవాళ్ళు, చాలా తనని ఎక్కువ లవ్ చేసేవాళ్ళు అనమాట. ఎక్కువ ఆమె అంటే చాలా 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 ఇష్టం వైషు అంటే వీళ్ళకి. సో అలా బాగా దగ్గర అనమాట ఈ ఫ్యామిలీ. ఫైనల్గా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అయితే గుడికి వచ్చామన్నమాట. శోభయాత్ర స్టార్ట్ అవుతుంది కదా. సో గుడికి అయితే వచ్చాము. చాలా హడావుడిగా ఉంది మొత్తం.
శోభయాత్రలో భాగంగా సగం దూరం వెళ్ళి ఇంటికైతే వచ్చేసాము మేము. వచ్చేసిన తర్వాత మా ఆయన కాల్ చేసి మీరు రెడీ అయి ఉండండి, నేను వస్తున్నాను, అందరం కలిసి శోభయాత్ర చూడ్డానికి వెళ్దామని చెప్తే సరే అని చెప్పేసి రెడీ అయిపోయి ఇమీడియట్గా వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి అక్కడైతే మేము శోభయాత్ర కొంచెంసేపు చూసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. సో ఇది అన్నమాట వ్లాగ్. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఎవరైనా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.